హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో రానున్నటువంటి నోటిఫికేషన్స్, ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్స్ అని గతంలో చెప్పడం అనేది జరిగినది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2026 జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల కానున్నది అని చాలామంది మనకి చెప్తున్నారు. అంటే ఫ్యాకల్టీస్ కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా 2026 నాటికి జాబ్ క్యాలెండర్ వస్తుందా. నెక్స్ట్ అదేవిధంగా చాలామంది విద్యార్థులు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రీసెంట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ ముగిసింది. అదేవిధంగా సిపిటి ఎగ్జామ్ కూడా ముగిసింది. హైకోర్టు తీర్పు అనంతరం మేము ఫలితాలను కూడా విడుదల చేస్తామని నిన్న కాదు మొన్న సాక్షి పేపర్లో మనకి ఏపీపీఎస్సి కార్యదర్శి కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ముగిసిపోయినట్టే, కంప్లీట్గా రిజల్ట్ ఒకటే పెండింగ్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఉండొచ్చు అని చాలామంది విద్యార్థులు నన్ను అడిగారు. అదేవిధంగా ఒకవేళ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు నోటిఫికేషన్ ఉండొచ్చు, అదేవిధంగా ఒకవేళ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తే సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా అని చాలామంది విద్యార్థులు నన్ను అడగడం అనేది జరిగినది. వీటన్నిటి కూడా సమాధానం నాకున్నటువంటి సమాచారం వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటని కూడా కొంచెం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 2026 జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ రానున్నది అని మా గురువు గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు ఇప్పటికే చాలా ఛానల్స్ చెప్పడం అనేది జరిగినది. ఎందుకనేసి అంటే లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రి లోకేష్ గారి పైన మనం ప్రెజర్ చేస్తే, ఇప్పుడు డిఎస్సి ఉంది కదా మొదటి సంతకం, ఆ డిఎస్సి అయిపోయిన తర్వాత కంప్లీట్గా జాబ్ క్యాలెండర్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేద్దాము అని ఇటీవల ఎమ్మెల్సీ మా గురువు గారు అయినటువంటి చిరంజీవి సార్ గారు మనకి మీడియా ద్వారా చెప్పడం అనేది జరిగినది. అయితే ఇప్పటికి కూడా చాలామంది జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాదు, వస్తే చూద్దాంలే అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నారు. మిత్రమా, ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే వాళ్ళ కొడుకు ఫీచర్ చాలా ముఖ్యం అన్నట్టు వాళ్ళు ఇప్పుడు క్రింది స్థాయిలో గ్రామాన తిరుగుతూ మనకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి రేపు అంటే 2026 జనవరి మాసంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల కాబోతున్నది. ఓకేనా, ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత దాన్ని అమలు చేస్తారో చేయరు అనేది ఫస్ట్, తర్వాత పాయింట్. అమలు చేస్తారో చేయరు అనేది తర్వాత పాయింట్. ఫస్ట్ 2026 జనవరి 1వ తారీఖు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 30,000 పోస్టులకు పైగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. నాకున్నటువంటి సమాచారం ఒకరిద్దరు దగ్గర కనుక్కున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఫస్ట్ పాయింట్. ఇప్పటికి కూడా ఎవరు నెగ్లిజెన్స్గా ఉంటే మీరు మానేయండి. ఒకవేళ లాంగ్ ప్రిపరేషన్లు ఎవరైనా ఉంటే మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తారండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఇప్పటి వరకు 100కు 100% మనకి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీని 100కు 100% ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థులు కూడా ఎకానమీని నేర్చుకునే విధంగా 100కు 100% ఆన్లైన్లో ఇప్పటి వరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఈజీ మెథడ్లో ఎకనామిక్ క్లాసెస్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవరు ఎంతవరకు లేరు. ఏదో ఒకటి పెట్టి అమౌంట్ లాగేస్తున్నారు. కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిసారిగా 100కు 100% ఎన్ని వీడియోస్ అయినా కానీ ఎన్ని గంటలైనా కానీ 100కు 100 గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఎకానమీలో ప్రతి ఒక్క బిట్టు కవర్ అయ్యే విధంగా, ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఎకానమీ నేర్చుకునే విధంగా నేను ఎకానమీ క్లాసెస్ దగ్గరలోనే మేము ఆన్లైన్ స్టూడియో ద్వారా, కొత్త స్టూడియో ద్వారా లైవ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్, హెచ్డి క్లాసెస్ రూపంలో మీకు ఎకానమీ క్లాసెస్ అందుబాటులోకి తీసుకొస్తాను. సరే, తర్వాత
గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది అంటే ఈ ఇయర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండదండి. నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో జాబ్ క్యాలెండర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే ఉండే అవకాశం ఉంది. ఉండే అవకాశం కాదు, ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అది ఎప్పుడు ఉండొచ్చు అంటే నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది అనమాట నోటిఫికేషన్. నెక్స్ట్ అదేవిధంగా సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా సార్ అని అడిగితే సిలబస్లో మార్పులు అనేవి ఉండకపోవచ్చు మిత్రమా. ఒకవేళ ఉంటే ఉన్న దానిని వెయిటేజ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఉదాహరణకి కరెంట్ అఫైర్స్ లాస్ట్ నోటిఫికేషన్ అయితే లాస్ట్ సిలబస్లో అయితే ఎన్ని మార్కులు ఇచ్చేవాడు తెలియదు కాదు, అంటే వెయిటేజ్ ఇచ్చేవాడు కాదు. కానీ మొన్న గ్రూప్ 2 నోటిఫికేషన్లో కరెంట్ అఫైర్స్కి 30 మార్క్స్ పెట్టాడు. అంటే సబ్జెక్ట్స్ అనేవి అలానే ఉంటాయి, అలానే ఉంటాయి. కానీ పాలిటీకి పెంచవచ్చు, ఎకానమీకి తగ్గించవచ్చు. ఏపీ హిస్టరీకి పెంచవచ్చు, ఎకానమీకి తగ్గించవచ్చు, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి పెంచవచ్చు. అంటే ఉన్న సిలబస్లోనే మార్పులు ఉంటాయే కానీ సిలబస్ని ఎవరు తీసేయరు. ఓకేనా. ఉన్న సిలబస్లోనే మార్పులు ఉంటాయి, వెయిటేజ్ అవి మారొచ్చేమో కానీ సిలబస్ ఎప్పటికీ మారదు. అర్థమవుతుందా. సిలబస్లో మార్పులు ఉంటే మార్కుల పరంగా వెయిటేజ్ పరంగా మార్పులు ఉంటాయి అంతే. ఓకేనా. కాబట్టి సిలబస్ ఎక్కువ మారే అవకాశం అయితే లేదు. కాబట్టి ఉన్న సిలబస్ ప్రకారం మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకవేళ వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఏముంటాయనేసి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. దీంట్లో గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మొదటిగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ రెండు కలిపి 150 మార్క్స్కి ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో జనరల్ స్టడీస్ అంటే ఏమనంటే ఒకటి ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ రెండవది జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ 30 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ సొసైటీ 30 మార్క్స్కి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ది వచ్చి కరెంట్ అఫైర్స్ అనేది 30 మార్క్స్కి ఉంటుంది. అంటే 5 మూల 15 150 మార్కులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అది కేవలం ఈ 150 మార్కులకు మాత్రమే ఉంటుంది. ఓకేనా. ఎప్పుడు కూడా మీరు ప్రిలిమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, మెయిన్స్ పైన ఫోకస్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కేవలం 3 సబ్జెక్టులు మీరు బాగా నేర్చుకున్నా కూడా మీరు ప్రిలిమ్స్ అనేది గట్టెక్కచ్చు. ఇది ప్రిలిమ్స్ సిలబస్. మెయిన్స్ సిలబస్కి వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. ఒకటి ఏపీ హిస్టరీ ఒక పేపర్ ఉంటుంది, ఏపీ హిస్టరీ 75 మార్క్స్కి. అదేవిధంగా ఇండియన్ పాలిటీ 75 మార్క్స్కి ఉంటుంది. ఈ రెండు కలిపి 150 మార్క్స్కి ఒక పేపర్, 150 మార్క్స్కి ఒక పేపర్. నెక్స్ట్ అదేవిధంగా రెండవ పేపర్ గతంలో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ 150 మార్కులకు ఉండేది, దానిని ప్రస్తుతం 75 మార్కులు తగ్గించారు. అదేవిధంగా సెకండ్ పేపరు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకు ఉంటుంది. 75 మార్కులు ఉంది. ఇది 150 మార్కులకి రెండో పేపర్. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అది మొత్తం టోటల్ ఎన్ని మార్క్స్ కంటే 300 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా 150 మార్క్స్కి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్స్కి తీస్తారు. మెయిన్స్లో 1:2 చొప్పున సిపిటికి తీస్తారు. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటికి తీస్తారు. ఇప్పుడు ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ అయిపోయిన తర్వాత సిపిటి ఉంటుంది. ఈ మూడిట్లో ఎవరైతే క్వాలిఫై ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ పరంగా ఉన్న పోస్ట్ని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రస్తుతం గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 2 ప్యాటర్న్, అదేవిధంగా మీకు రానున్న కాలంలో జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికూ ఎవరైనా నెగ్లెక్ట్ చేసుకుంటే మీరు దాని నెగ్లిజెన్స్ పోగొట్టుకొని సిలబస్ ప్రకారం చేయండి. ఓకేనా? గ్రూప్ 2 కంటే ముందుగా ఎండోర్మెంట్ ఆఫీసులో ఎక్కువ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎండోర్మెంట్ ఆఫీస్ పైన మీరు ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఎండోర్మెంట్ ఆఫీసులో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చి 150 మార్కులకి హిందూ ఫిలాసఫీ ఉంది, హిందూ తత్వవాదం ఉంటుంది. ఈ రెండు కూడా టెస్ట్ సిరీస్ సంబంధించి దగ్గరలోనే మన యాప్లో తీసుకురాబోతున్నాము. మన యాప్ వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్ని మీరు కానీ డౌన్లోడ్ చేసుకుంటే అందులో దగ్గరలోనే మన సొంత స్టూడియో ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ముందుకు రాబోతున్నాయి. అన్ని కోర్సులు కూడా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ కూడా అందుబాటులో రాబోతున్నాయి. అదేవిధంగా మీకు ఎన్రోల్మెంట్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి, మన యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.